ఏ అంశాలు ఎవరు ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్లు చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది, అది అవగాహన ఉందా మీకు? ఆ సందర్భాలు చెప్పండి. ఒక పార్టీ గురించి ప్రస్తావించడం ఇక్కడ అసంభవం, సమంజసం కాదు. ప్రతి పార్టీ అధికారంలో ప్రతి పార్టీ మాట వాస్తవం అయినప్పుడు చెప్పడానికి మనం ఇబ్బంది ఏముంది? అవును సార్, పార్టీ ఫిరాయించిన మాట వాస్తవమే కదా. దేశంలో మన రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండ్రు, అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో వెళ్ళిపోయినది వాస్తవమే కదా. కరెక్ట్. ఇవాళ సుప్రీంకోర్టులో కదా. అవును సార్, అవును. నేను అదే సార్, అధికారంలో ఉండే ప్రతి పార్టీ చేసే పనే ఇది. సో పార్టీలకు అతీతం కాదు సార్, అన్ని పార్టీలు చేస్తున్నాయి ఈ తప్పును. అన్ని పార్టీలు పార్టీ ఫ్రేమ్ ప్రోత్సహిస్తూనే ఉన్నాయి సార్. దీని చరమగీతం పాడాలి. రైట్ నో వీఆర్ సెలబ్రేటింగ్ 75th యానివర్సరీ ఆఫ్ డెమోక్రసీ సార్. కానీ ఇప్పటికీ మార్పు రాలేదు. అన్నిటికంటే నా 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 అభిప్రాయం ప్రకారం పార్టీ ఫిరాయింపులు అనేంత నీచమైన పని ప్రజాస్వామ్యం ఇంకోటి లేదు సార్. ప్రజలే కదా సార్ ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యం ప్రజలే కదా. మరి వాళ్ళ నిర్ణయానికి, వాళ్ళ గౌరవంకి, వాళ్ళ నిర్ణయానికి విలువ లేనప్పుడు ఇంక ప్రజాస్వామ్యం ఏంటి సార్? నేను అనేది ఒకటే సార్, నేను ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఫస్ట్ దేశమైనా రాష్ట్రమైనా బాగుపడాల్సింది అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ, లెజిస్లేచర్ చేతి మీద, శాసనసభ్యుల చేతి మీద మాత్రమే ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నలు చేసుకోండి, తర్వాత దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేద్దురు అనేది నేను సార్. నేను వాళ్ళకి ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయంటే వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు సార్ ఇవన్నీ. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాం అనుకోండి సార్, ఒక ఎమ్మెల్యే తన పదవిలో ఉండగా హీ కెన్ కంటెస్ట్ ఎస్ ఎంపీ సార్. హీ నీడ్ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. తను ఎమ్మెల్యేగా రిజైన్ చేయనవసరం లేదు, ఎంపీగా పోటీ చేయొచ్చు. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒక పోస్ట్ వదులుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం వృధా అవుతుంది. ఎవరి సార్ ప్రజల డబ్బులే కదా అది. అంటే అదే గవర్నమెంట్ ఎంప్లాయీ రాజకీయాలకు రావాలంటే ఖచ్చితంగా తను రాజీనామా చేసి మాత్రమే రావాలి. అదే రాజకీయ నాయకుడు చేయనవసరం లేదు. అంటే వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు ఇవన్నీ. ఇంకొకటి, 2 చోట్ల పోటీ చేస్తారు సార్. మనందరికీ ఒక ఓటు హక్కే ఉంది, ఒకటే మనకు ఓటు. వాళ్ళు 2 చోట్ల పోటీ చేస్తారు. ఒకవేళ 2 చోట్ల గెలిచినట్లయితే మళ్ళీ ఒక చోట వదులుకోవాలి. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ఎలక్షన్ పెట్టాల్సి ఉంటుంది. ప్రజాధనం మళ్ళీ వృధా అవుతుంది. ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజలు ఏం చేయగలుగుతారు? కేవలం మార్పు రావాలంటే, పార్లమెంట్లో సవరణ తీసుకోవాలంటే ఒక ఉద్యమం ఒకటే మార్పు. అలా మనం కొట్లాడబట్టే ఆర్టీఐ వచ్చింది, అలా ఉద్యమాలు చేయబట్టే లోక్పాల్ వచ్చింది సార్. ఎవరు గలమెత్తపోతే మార్పు సాధ్యం కాదు అనే ఉద్దేశంతో నేను ఈ విషయంలో గలమెత్తాలని నిర్ణయించుకున్నాను సార్. ఒకటి, పార్టీ ఫిరాయింపుల్లో స్పీకర్ గారు విచక్షణ అధికారాన్ని రద్దు చేసి జ్యుడిషియరీకి ఇవ్వాలి. 2, ఇది ఇంపార్టెంట్ సార్, 2-3 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్ రాజకీయ నాయకులు ఇప్పటికీ. మనం ముందు పార్టీ ఫిరాయింపుల దగ్గరికి వద్దాం, పెన్షన్ దగ్గర తర్వాత వద్దాం. మనం పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రజలు పార్టీ ఫిరాయించినా సరే ఎందుకు గెలిపిస్తున్నట్లు? మరి ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమం. ప్రజల ఓటు అత్యంత విలువైంది. ఆ విలువైన ఓటును తమ ఇష్టమైన నాయకుడైన పార్టీ మారినా సరే, మీరే ఇందాక అన్నారు పార్టీలు మారిన వ్యక్తి ముఖ్యమంత్రి కూడా కాయిండు అనేది. మరి ముఖ్యమంత్రి చేయగలిగిన ప్రజల నిర్ణయాన్ని తప్పెట్లా పట్టగలం అంటే, ఒక నియోజకవర్గంలో 2 క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నిలబడితే ప్రజలు ఏం చేయగలుగుతారు సార్? చెప్పండి మీరు. ఒక రాష్ట్రంలో 2 మేజర్ పార్టీలు ఉన్నాయనుకోండి, అవును సార్, ఒక నియోజకవర్గంలో 2 అభ్యర్థులని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నా కూడా పోటీ చేయొచ్చు సార్. అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు చేయొచ్చు హ్యాపీ. ఒకవేళ 2 సంవత్సరాల కన్విక్షన్ అప్పుడు అది వేరే. అలాంటప్పుడు ప్రజలు ఏం చేయగలుగుతారు సార్? వాళ్ళకి ఆప్షన్ ఏముంది? 2 అలాంటి వాళ్ళే, ఎవరికో ఒకరికి ఓటు వేయాలి. సరే, ఎవరు ఓటు వేయకుండా నోటాకి వేశారు అనుకోండి, వాళ్ళ వర్గం ప్రజలు వీళ్ళ వర్గం ప్రజలు నిలబడి ఎవరో ఒకరు గెలుస్తారు. అప్పుడు ప్రజలు ఏం చేయగలుగుతారు సార్? కానీ వీటిపైన ఈ ప్రతిపాదన లేదా మీ ఆలోచన దీనిపైన, పార్టీ ఫిరాయింపుల విషయంలో మీరు ఇతరులతో కలిసి మాట్లాడింది ఏమన్నా? చాలామంది. నేను 2023 సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఈ మూమెంట్ తీసుకురావాలి, వేకప్ డెమోక్రసీ మూమెంట్ అని. వేకప్ డెమోక్రసీ మూమెంట్ ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్లో మార్పు తీసుకురావాలి, చట్ట సవరణ తీసుకురావాలి, రాజ్యాంగ సవరణ కూడా సార్. 10th షెడ్యూల్ అంటే రాజ్యాంగ సవరణ సార్ చేయాలని చాలామంది రాజకీయ నాయకులను కలవడం జరిగింది, చాలామంది సివిల్ సర్వెంట్స్ని కలవడం జరిగింది, చాలామంది జ్యుడిషియరీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని అందరినీ కలవడం జరిగింది సార్. అందరినీ సూచనలు సలహాలు తీసుకుంటున్నాను. అందరూ అప్రిషియేట్ చేశారు సార్. మెజారిటీ అభిప్రాయం ఏమిటి? అందరూ తప్పనే అంటారు. రాజకీయ నాయకులు ఏమన్నారు? తప్పే అంటారు సార్ వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు మేము చేస్తాం తప్పని వాళ్ళు ఎవరు చెప్పలేదు, బయటకు చెప్పలేకపోయినా వాళ్ళు మనసులో అనుకుంటారు, కానీ బయటకు బాగుంది చేయొచ్చు హ్యాపీ అంటారు సార్. బ్యూరోక్రాట్స్ ఏమన్నారు?
వారికి ఎక్కువ అవగాహన ఉంటుంది కదా, అవును సార్. సిస్టమ్ ఎట్లా నడిపేదే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు సార్, బాగుందని అని. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. గత డిసెంబర్ 28వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్, ఎక్కడ? బషీర్బాగ్లో. బషీర్బాగ్ ప్లేస్. అప్పుడు నేను మన ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఒకటి లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ 4th ఎస్టేట్ మీడియా. సో లెజిస్లేచర్ నుంచి మన గుమ్మడి నర్సయ్య గారిని పిలవడం జరిగింది సార్. మన అందరికీ ఆదర్శవంతమైన రాజకీయవేత్త, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, చాలా సింపుల్గా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలి సార్ పద్మశ్రీ. ములాయం సింగ్ ఇచ్చారు సార్ ఉత్తరప్రదేశ్లో. మన తెలుగులో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఎంపీలు అందరూ ఎందుకు రికమెండ్ చేయకూడదు సార్ ఆయన పేరు? ఎంత సింపుల్గా ఉంటారు. ఆయన పార్టీ ఎప్పుడు మారలేదు, ఒకటే పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ. అంత ఆదర్శంగా ఉన్నారు సార్. ఆయన ఇచ్చేశారు సార్. రెండోది మన ఎగ్జిక్యూటివ్ నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చేశారు సార్, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ జ్యుడిషియరీ నుంచి లక్ష్మణ్ రెడ్డి గారు అని, ఆయన ఫార్మర్ లోకాయుక్త ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 4th ఎస్టేట్ మీడియా నుంచి విరహత్ అలీ గారు, మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన వచ్చేసారు. దే ఆల్ సపోర్టెడ్ మీ సార్. ఫస్ట్ మేము అనుకునేది ఏంటంటే సార్, చాలా రకాలుగా అనుకున్నాం సార్ ఉద్యమం ఎలా చేయాలి అని. ఒకటి ఇంకా ఆవేశంగా పాదయాత్ర చేద్దాం ఇక్కడ నుంచి అనుకున్నాం సార్. కానీ ఆవేశం కంటే ఆలోచన ఇంపార్టెంట్ అని ఈ ఉండే సమయంలో దేశంలో ఉండే ప్రతి పార్టీ చీఫ్లని కలిసి, ప్రతి పార్టీ అధ్యక్షుల్ని కలిసి వచ్చే వర్షాకాల సమావేశాల్లో మీరు ఈ రిఫార్మ్స్ మీద, ఈ 2 రిఫార్మ్స్ మీద మాట్లాడండి. ఇంకా 70 సంవత్సరాలు అయిపోతుంది, పార్టీ ఫిరాయింపులో దాని అన్యాయంగా అనిపిస్తుంది, దీని గురించి మాట్లాడండి. 2-3 పెన్షన్లు ఎందుకు, ఒక పెన్షన్ జరగదు ఒక రాజకీయ నాయకు, దీని గురించి రిఫార్మ్ తీసుకురండి, దీని గురించి చట్టంలో డిబేట్ జరగాలి, దీని గురించి చర్చ జరగాలి అనే ఉద్దేశంతో వచ్చే జూలై 4వ తారీఖున ఉద్యమం చేయబోతున్నారు. ఇక్కడ మళ్ళీ పెన్షన్ విషయం అన్నారు కదా, అంటే పెన్షన్ విషయంలో ఏమిటి? ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు 2-3 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే హీఈస్ గెటింగ్ ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. ఆర్టీఐ ఫైల్ చేస్తే రాజ్యసభ సెక్రటరీ నుంచి ఉండే సమాధానం ఏంటంటే, కరెక్టే మీరు చెప్తుంది, అకార్డింగ్ టు 1954 పార్లమెంటరీ సాలరీస్ అండ్ అలవెన్స్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉండే వ్యక్తి అతను బ్యాక్గ్రౌండ్లో ఎమ్మెల్యేగా చేశాడా లేకపోతే ఎమ్మెల్సీగా చేశాడా అనే మెకానిజం మా దగ్గర లేదు, మా దగ్గర రికార్డ్స్ లేవు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అదేంటి? అదే ఇక్కడ విచిత్రం ఏంటంటే, లక్షల కోట్ల ఉండే ప్రజలు ఒక పథకం తీసుకునే వ్యక్తి ఇంకో పథకం అనర్హుడు అని వీళ్ళకి మెకానిజం ఉంటుంది. ఒక స్కీమ్ తీసుకునేవాడు నువ్వు ఎలిజిబుల్ కాదు ఎందుకంటే నువ్వు ఆ ప్రభుత్వ స్కీమ్ తీసుకుంటున్నావు కదా అని ప్రజలతో ప్రశ్నిస్తారు సార్ వీళ్ళు. అదే ప్రజలని మీరు ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి, మీకు ఎందుకు ఎల్పిజి సబ్సిడీ అని ప్రభుత్వం మనకి ఐవీఆర్ఎస్ వాయిస్లో చెప్తుంది సార్. సిలిండర్ బుక్ చేసినప్పుడు సబ్సిడీ వదులుకోవాలంటే 1 నొక్కండి అని చెప్తారు సార్. అంటే వీళ్ళు ప్రజల్ని అడిగేటప్పుడు రాజకీయ నాయకులు అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు, నామినేషన్ మీరు ఎందుకు పెన్షన్ వదులుకోండి అనే ఆప్షన్ ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాలి కదండి సార్. మరి వాళ్ళకి కేవలం 100ల్లో ఉండే ఎంపీలు అతను గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా చేశాడా ఎమ్మెల్యేగా చేశాడా అని రికార్డ్స్ తీసుకోవడం పెద్ద కష్టమా సార్ ఈ టెక్నాలజీ జమానాలో? కాదు కదండి సార్. వాళ్ళు అనుకుంటే కేవలం చట్ట సవరణ చేయాల్సింది వాళ్ళే. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ ఉండాలి, 2 ఉండకూడదు, 2-3 ఉండకూడదు సార్. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంత పేదవాళ్ళో మనందరికీ తెలుసు సార్. అందరూ డబ్బులు ఉండే వాళ్ళే. కానీ 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోష శిక్ష పడకూడదు సార్. మనం ఇందాక ప్రస్తావించినట్టు గుమ్మ నర్సయ్య గారు ఉంటారు. రాజకీయ నాయకులు పెన్షనే వద్దంటే అలాంటి వాళ్ళు అన్యాయం అవుతారు సార్. కాబట్టి 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్.